నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పచ్చ మూకలు దౌర్జన్యానికి దిగారు. శాంతిపురం మండల పరిధిలోని సంతూరు గ్రామంలో పేదల ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించారు పచ్చనేతలు. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ఖాళీ చేయించారు అధికారులు. 30 ఏళ్లుగా ఉంటున్న తమను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయం అని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీ. బాధితులు ఉండడానికి మరో చోట స్థలం కేటాయించక ముందే ఇళ్లను కూల్చేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు మరో చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇది ముంపుకు గురి అయ్యే ప్రాంతం కూడా కాదు. అయినా కూడా ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరిగిండేది. వీళ్ళు దళితులంతా ఇండ్లు కట్టుకున్న వారికి కనీసం పునరావాసం కల్పించాలని కూడా వీళ్ళకి ఇంకితం లేకుండా వాళ్ళ పరిస్థితి ఎటైనా పోని, వాళ్ళ రోడ్లు లేకపోని ఎటైనా కూటమి ప్రభుత్వంపై రేపు వైఎస్ఆర్సీపీ యువత పోరుబాట చేపట్టనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా రేపే కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు, ధర్నాలు నిర్వహించనున్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. 16,347 పోస్టులతో డిఎస్సీ పేరుతో తొలి సంతకం చేసి చంద్రబాబు అబాసు పాలయ్యారు. 9 నెలలు కావస్తున్నా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసింది కూటమి సర్కార్. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లో విద్యుత్ కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం చర్చ జరపనుంది. అటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా ఇప్పటి వరకు అధికార పార్టీ తమ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయలేదు. ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ ప్రకటించింది. బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమావేశం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణీత సమయానికి సభకు హాజరు కావాలని, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. వ్యవసాయానికి సంబంధించి ఎండిన పంటలు, కరెంటు కోతలు, సాగునీటి కొరత సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత ప్రభుత్వం అప్పులు చేసిందని బూచి చూపిస్తూ హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పయిందని మాకు తెలియదు. నేను 3.5 లక్షలే కోట్లు అనుకున్నాను. 14 నెలల తర్వాత నాకు తెలిసింది ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోతున్నాను అని మాట మార్చడం ఏదైతున్నదో ఇది పూర్తిగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు, అసమర్థతకు అద్దం పడతా ఉన్నాయి. ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసం ప్రాజెక్టులు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అడగడం ఏదైతున్నదో ఇది పూర్తిగా బాధ్యతారహితమైనటువంటి దివాలాకోరు విధానం. ఇది అమరావతి భూముల అమ్మకానికి సిద్ధమైంది కూటమి సర్కార్. రాజధాని నిర్మాణం పేరిట ఇప్పటికే 1000 కోట్ల అప్పులు చేసింది ప్రభుత్వం. తాజాగా ఆ అప్పులు తీర్చేందుకు ఏకంగా 4,000 ఎకరాల భూములు అమ్మేందుకు సిద్ధమైంది. భూముల రేట్లు పెరగగానే అమరావతిలో సిఆర్డీఏ వద్ద ఉన్న 4,000 ఎకరాలను విక్రయిస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ. ఆ డబ్బుతో రాజధాని కోసం చేసిన అప్పులతో పాటు వాటి వడ్డీని కూడా చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడ ల్యాండ్ ఉంది, 4,000 ఎకరాలు సుమారుగా ల్యాండ్ ఉంటుంది, నెట్ ల్యాండ్. ఆ ల్యాండ్ని యాక్చువల్గా మార్కెట్ చేయటం వల్ల, ఆక్షనైజ్ అమ్మటం వల్ల, ఇలా రకరకాల మార్గాల్లో దాని నుంచి వచ్చే ఇన్కమ్తోనే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కట్టబోయేది. ల్యాండ్ రేట్ పెరగంగానే ఆ ల్యాండ్ ఆక్షన్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ 31,000 కోట్లు అసలు దాని వడ్డీ కూడా కట్టడం జరుగుతుంది.
అన్నదాత సుఖీభవపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 20,000 ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. మేనిఫెస్టోలో కూడా అదే చెప్పామని అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పుకొచ్చారు. వ్యవసాయం అంటే ఏదో రైతుకి పెట్టుబడి సాయం ఇవ్వడము, రైతుకి ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఇవ్వడము, రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవడము కాదు అధ్యక్ష. మా ఎలక్షన్ మేనిఫెస్టో కావాలంటే పంపిస్తాం, మా స్పీచ్లు మీరు వినండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మేము కూడా 14,000 ఇచ్చి 20,000 అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి, అయినా సరే రేపు మే లెవెల్లో ఇవ్వాలని నిర్ణయించాం. కూటమి ప్రభుత్వం అందించిన బుడమేరు వరద సాయంపై లెక్కలు చెప్పాలని శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వరద బాధితుల కోసం వైఎస్ జగన్ ₹1,00,00,000 సాయం అందించారని తెలిపారు. అసలు కూటమి ప్రభుత్వం నిధులను ఎక్కడ ఖర్చు పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జగన్ గారు ₹1,00,00,000 ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ ₹1,00,00,000కి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందులో అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా ₹1,00,00,000 మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పాటు మేము చేసుకున్నాం. ఏపీలో ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 4 లక్షల మెట్రిక్ టన్నులే ఉందని కూటమి నేతలు అంటున్నారని, కానీ 8 లక్షల మెట్రిక్ టన్నులు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉందని లెక్కలున్నాయని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడే వరకు టీడీపీ నేతలు ఇసుకను దోచుకున్నారని చెప్పారు. సామాన్యుడికి స్టాండ్ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు, పాలసీ సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి విధంగా డిజైన్ చేశారు. కానీ ఏదైతే వారు చెప్తున్నటువంటి 8 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజుకి ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఉంటే అధికారులు లెక్కలు తీసుకుని అప్పుడు కలెక్టర్లో వీళ్ళ ప్రభుత్వం కూడి ఇవన్నీ జరిగేటప్పటికి శుభ్రంగా ఎత్తేసారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడి 4వ తారీఖున రిజల్ట్ వస్తే 5వ తారీఖు నుంచి ఇవన్నీ ఎత్తేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. దీన్ని దోపిడీ వ్యవస్థ కింద చూసిన వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకునేటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లారీలు తిరగాలనేటువంటి చెప్తే 24 గంటలు లారీలు తిరిగే పరిస్థితి. అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చిందన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రైతాంగాన్ని రైతుల్ని కంటికి రెప్పలా చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలైంది. 10 నెలల్లో రైతులకి నిట్ట నిలువుగా మోసం చేశారు. కాలనాగులా కాటేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మిర్చి పంట, టొమాటో పంట, కంది పంట, ధాన్యము వీటన్నిటికి కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. కరువు సాయం లేదు, తుఫాను వలన నష్టపోయిన పంటకి సాయం లేదు, వరద వలన నష్టపోయిన పంటకి సాయం లేదు, అలాగే పంటలకు బీమా రక్షణ కూడా ఈ ప్రభుత్వం చేయని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రాథమిక సెకండరీ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్లబాబురావు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని కోరారు. తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివించడానికి పేద మధ్యతరగతి ప్రజలు ఆస్తులు అమ్ముకుంటున్నారని, అప్పుల పాలవుతున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితి మారాలనే ఏపీలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు అమలు చేసిందని తెలిపారు. The former chief minister took up a lot of wonderful and magnetic programs. Vidya Divina, Vidya Kanuka, Vidya Vasati. He has spent 73,000 crores for the secondary and primary education. You may not know, but now 45,000 elementary and secondary schools were really developed, like the Nandana Vanas. Now in many states our AP policy has borrowed and they must have implemented in other states also.
విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లే ఉంచాలని డిమాండ్ చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల సాగు, తాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. That the dam's filling height is getting reduced from 45.72 meters to 41.15 meters, madam. This will have huge impact on irrigation to 7.5 lakh acres and drinking water supply and hydroelectric power generation, madam. We demand from YSR Congress Party that the central government must honor the commitments made during the state's bifurcation and uphold the original dam filling height and storage capacity to secure the project long-term benefits, madam. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై నమోదైన 4 కేసుల్లో బెయిల్ లభించింది. మిగతా కేసుల్లో BNS చట్టం 35(3) కింద నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. అన్ని కేసుల్లోనూ పోసానికి బెయిల్ లభించడంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోసానిపై 17 కేసులు పెట్టించింది చంద్రబాబు ప్రభుత్వం. గత ఫిబ్రవరి 26న హైదరాబాద్లో పోసానిని అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదు చేసి పీటీ వారెంట్లపై వందల కిలోమీటర్లు తిప్పారు. ఈ కేసులపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సమర్థవంతంగా వాదనలు వినిపించింది. దీంతో రాజంపేట, నరసరావుపేట కోర్టులు ఆయనకు బెయిల్ ఇచ్చాయి. ఈరోజు అదోని, విజయవాడ కోర్టుల్లో సైతం పోసానికి బెయిల్ లభించింది. సోషల్ మీడియా తప్పుడు కేసులపై ఏపీ హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్ రెడ్డి రిమాండ్ ని కొట్టేసింది. శ్రీధర్ రెడ్డి అరెస్టు విషయంలో పోలీసులు చట్టాన్ని అనుసరించలేదని జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ మన్మథరావుతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టు సమయంలో పూర్తి సమాచారంతో కూడిన కేసు వివరాలు ముద్దాయికి, అతని బంధువులకు ఇవ్వలేదని సీరియస్ అయింది. ప్రొసీజర్ పాటించకుండా రిమాండ్ కి పంపించడం సరికాదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో విజయవాడ 3వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించడానికి కూడా తప్పుబట్టింది హైకోర్టు. శ్రీధర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది ధర్మాసనం. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శేషానందరెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిపై అనంతపురం జిల్లా ఎస్పీకి తప్పుడు ఫిర్యాదు చేయటం పట్ల శేషానందరెడ్డి మామ లోకబాంధవారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తాము వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వద్దకు ఏనాడు వెళ్లలేదన్నారు లోకబాంధవరెడ్డి. అసలు వారికి ఫోన్ కూడా చేయలేదన్నారు. తమది వ్యవసాయ కుటుంబమేనని, ఏ రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదన్నారు. 2016లో తన పెద్ద కుమార్తె శ్వేతకు శేషానందరెడ్డికి వివాహం జరిగిందన్నారు. అయితే 2 సంవత్సరాల తర్వాత వారిరువురు మనస్పర్ధల కారణంగా విడిపోయారని లోకబాంధవరెడ్డి చెప్పారు. అప్పటి నుంచి తమ కుమార్తె పుట్టింటికి వచ్చిందన్నారు. తమ చిన్న కుమార్తెకు వివాహ సంబంధాన్ని శేషానందరెడ్డి చెడగొట్టారని, దీంతో పిఎస్లో కేసు పెట్టామన్నారు. ఇప్పటికీ ఆ కేసు కోర్టులో నడుస్తుందని లోకబాంధవరెడ్డి చెప్పారు. ఈ కేసు సంబంధించి అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డి దగ్గరికి మేము పోవడం కానీ, అవినాష్ రెడ్డి దగ్గరికి పోవడం కానీ, వాళ్ళు మాకు ఈ ఫలానా అతన్ని ఇట్లా కానీ పోలీసు వాళ్ళతో చెప్పించడం కానీ మేము అలాంటి ఏమి చేయలే. మా వరకు పర్సనల్గా మనం కంప్లైంట్ ఇచ్చినాం. పోయి మా పాప, మా కొడుకు పోయి కంప్లైంట్ ఇచ్చినారు. అంతకు మినహా ఏంది లేదు. మనకు భాస్కర్ రెడ్డికి వాళ్ళు ఏం అతను ఎవరు బ్యాక్గ్రౌండ్ ఆడ ఎట్లా చేస్తున్నారు కానీ, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి మనం ఏమాత్రం వాళ్ళకి దీంతో జోక్యమే లేదు. ఏపీలో టీడీపీ నేతల దోపిడీకి అదుపు లేకుండా పోయింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ నేతలు భూ దందాతో అక్రమార్జన చేస్తున్నారు. ఇంటి పట్టాకు 50,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. డబ్బు తీసుకుని పేదలకు నకిలీ పట్టాలిస్తున్నారు పచ్చ నేతలు. కదిరి ఆర్డీఓ విచారణలో బాధితులు తమ గోడు చెప్పుకున్నారు. పేదలను దోపిడీ చేస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో పచ్చ గుండాలు రెచ్చిపోతున్నారు. గురజాల మండలం పులిపాడులో టీడీపీ నాయకులు బరితెగించారు. జగనన్న కాలనీని ఎమ్మెల్యే ఎరపతనేని అనుచరులు కబ్జా చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో జగనన్న కాలనీ భూములు కాజేశారు. నిరుపేదలకు ఇచ్చిన భూములు తమవేనంటూ నకిలీ సర్టిఫికెట్లను సృష్టించారు. పొజిషన్ సర్టిఫికెట్ జారీలో వీఆర్ఓ జ్యోతి కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరైనా గొడవ చేస్తే చంపేస్తామని టీడీపీ గుండాలు బెదిరిస్తున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు. తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసింది టీజీపీఎస్సీ. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జనరల్ ర్యాంకింగ్స్ తో పాటు ఫైనల్ కీ విడుదల చేశారు. 783 పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16న
గ్రూప్ 2 పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయం ఎదుట RRR భూ నిర్వాసితుల ఆందోళనకు దిగారు. రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణలో తమకు అన్యాయం జరుగుతోందని రైతులు నిరసన వ్యక్తం చేశారు. కనీసం 20% మంది రైతుల నుంచి భూసేకరణ చేయకుండానే టెండర్లకు పిలవడం ఏంటని ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్ ధరకే భూములు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధరపతనం కావడంతో పచ్చ బంగారం రైతుల ముఖాల్లో కళతప్పింది. వ్యాపారుల సిండికేట్ అంతర్జాతీయ ధరల పేరుతో కొనుగోళ్లకు వ్యాపారులు రాకపోవడంతో నిజామాబాద్ మార్కెట్లో పసుపు రాసులు గుట్టలుగా పేరుకుపోయాయి. కొనుగోళ్ల కోసం ధరల కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కే దుస్థితి. పసుపు బోర్డు వచ్చినా ఆశించిన ధర కాదు కదా, గత సంవత్సరం ఉన్న ధర కూడా అందడం లేదని రైతులు అంటున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో కబ్జా రాయిళ్లు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కు చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీంతో నవీన్ కుమార్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కబ్జాకు యత్నించిన వారిని అక్కడి నుంచి పంపించారు. విజయవాడలో వీఓఏలు ధర్నాకు దిగారు. వేల మంది యానిమేటర్లు ధర్నాకు హాజరయ్యారు. రాజకీయ వేధింపులు ఆపాలని, అక్రమ తొలగింపులను నిలిపేసి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే 3 ఏళ్ల కాల పరిమితి సర్క్యులర్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు యానిమేటర్లు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అంతా నియంతృత్వమే నడుస్తోందంటూ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో తీవ్ర దుమారం రేపాయి. ఖర్గే చైర్ను కించపరిచారంటూ అధికార పక్షం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని, ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. దీనికి స్పందించిన ఖర్గే డిప్యూటీ చైర్మన్ కు క్షమాపణ కోరారు. తన క్షమాపణ చైర్కు మాత్రమేనని, ప్రభుత్వానికి కాదని కౌంటర్ ఇచ్చారు. जो the word and the language used against the chair, it is unpardonable. वो अस्वीकार्य है और वो माफी योग्य नहीं है. फिर भी एलओपी को माफी मांगनी चाहिए और बताना चाहिए, अपने शब्दों को वापस लेना चाहिए, नहीं तो उसको एक्सपंज करना चाहिए. मैं कभी आपके लिए नहीं बोला, मैं सरकार के पॉलिसी को हम ठोकेंगे ये कहा. माफ करना, अगर आपको मेरे बातों से अगर ठोस लगी है तो मैं आपसे माफी मांगता हूं, मैं सरकार से नहीं. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025ను లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. చట్ట వ్యతిరేకంగా దేశంలోకి చొరబడే వారికి కఠిన శిక్షలు విధించేలా బిల్లు తీసుకొచ్చింది మోదీ సర్కార్. 7 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించేలా ప్రతిపాదనలు రూపొందించింది. ఇమిగ్రేషన్ బిల్లును కాంగ్రెస్, తృణమూల్ వ్యతిరేకించాయి. ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు పంపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. My submission, Mr. Speaker, sir, is either this bill should be withdrawn or this should be referred to a joint parliamentary committee for very careful consideration, because it violates multiple articles of the fundamental rights under the Constitution of India. అమెరికా దిగుమతులపై టారిఫ్ల తగ్గింపులకు సంబంధించి అగ్రరాజ్యానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే లేవనెత్తుతున్న ఈ సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ వరకు సమయం కోరినట్లు పార్లమెంటరీ ప్యానెల్కు వెల్లడించింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని ఇటీవల కీలక ప్రకటన చేశారు ట్రంప్. భారత్ అత్యధికంగా ట్యాక్సులు వసూలు చేస్తోందని, ఈ చర్యను తాము బహిరంగపరచడం వల్ల తగ్గించడానికి ఒప్పుకుందని తెలిపారు. దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. సుంకాల తగ్గింపులకు ఎలాంటి హామీ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాకిస్తాన్లో రైలు హైజాక్ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లో ట్రైన్పై దాడి చేసిన వేర్పాటువాదులు 182 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకెళ్లారు. జాఫర్ ఎక్స్ప్రెస్ క్వెటా నుంచి పెషావర్ వెళ్తుండగా ఘటన జరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది. తాము బందీలుగా తీసుకున్న వారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలిపింది. పక్కా ప్లాన్తో ఆ గ్రూప్ రైల్వే ట్రాక్ ని పేల్చేయడంతో రైలు నిలిచిపోయింది. వెంటనే వేర్పాటువాదులు ట్రైన్ ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దాదాపు 500 మంది ప్రయాణికులను బంధించారు. అందులో నుంచి 182 మంది పాక్ ప్యాసింజర్లను బందీలుగా తీసుకెళ్లారు. దాడిలో 20 మంది పాక్ ఆర్మీ సిబ్బంది మృతి చెందినట్టు BLA వెల్లడించింది. వీరంతా రైలుకు భద్రతగా వెళ్లిన వారే. మినీ ఇండియాగా పిలుచుకునే మారిషస్ లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజధాని పోర్ట్ లూయిలోని సర్
శివసాగర్ రామ్ గులాం బొటానికల్ గార్డెన్ సందర్శించారు. అక్కడ బిల్వ మొక్కను నాటారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు పోర్ట్ లూయిస్లో జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ క్రమంలో మారిషస్ ప్రధానితో కీలక అంశాలపై చర్చించనున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్ గా ముగిశాయి. అమెరికాలో నెలకొన్న మాంద్యం భయాల ఎఫెక్ట్ ఆసియా స్టాక్ మార్కెట్స్ పై కూడా పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సెన్సెక్స్ ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఉదయం నష్టాల్లో ప్రారంభమై మధ్యాహ్నానికి లాభాల్లోకి చేరింది. చివరకు 12.85 పాయింట్ల నష్టంతో 74,102.32 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37.6 పాయింట్ల నష్టంతో 22,497.9 వద్ద స్థిరపడింది. 3 రోజుల నుంచి వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. మంగళవారం 24 క్యారెట్ల గోల్డ్ ధర ₹40 పెరిగి 88,790కి చేరగా 22 క్యారెట్ల గోల్డ్ కూడా ₹40 పెరిగి 80,390కి చేరింది. వెండి మాత్రం ₹350 తగ్గి కిలో 98,900కు చేరింది. ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు త్వరలోనే భారత్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు స్పేస్ ఎక్స్ తో డీల్ కుదుర్చుకుంది ఇండియన్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్. స్టార్లింక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను భారత్లో అందించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. దీని ద్వారా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను మారుమూల గ్రామాలకు సైతం అందించేందుకు వీలు పడుతుందన్నారు భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై ఉన్న సస్పెన్షన్ను క్రీడా మంత్రిత్వ శాఖ ఎత్తేసింది. నిబంధనలకు విరుద్ధంగా అండర్ 15, 20 జాతీయ ఛాంపియన్షిప్స్ నిర్వహిస్తామని WFI ప్రకటించడం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ నియంత్రణలోనే సమాఖ్య ఉండటం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో 2023 డిసెంబర్ 24న ఫెడరేషన్పై సస్పెన్షన్ విధించింది క్రీడాశాఖ. తాజాగా దేశీయ టోర్నమెంట్స్ నిర్వహణ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు జాతీయ జట్ల ఎంపిక నేపథ్యంలో సస్పెన్షన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది క్రీడా మంత్రిత్వ శాఖ. ఈ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.